రైతు బంధు నిధులనే దారి మళ్లించి రుణమాఫీ చేశారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. రుణమాఫీ పేరిట రేవంత్ ప్రభుత్వం మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తోందన్నారు. రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల నుంచి 7,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి దారి మళ్లించారన్నారు. రైతు బంధు డబ్బుల నుంచి కొంత విధిల్చి రుణమాఫీ చేస్తున్నట్టు చెబుతున్నారని మండిపడ్డారు. 40 లక్షలకు పైగా రైతులు 1 లక్ష రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందిని ఎలా ఎంపిక చేశారని ప్రశ్నించారు. 2014-2018లో కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హత కల్పించామన్నారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం 1 లక్ష లోపు రుణాలను మాఫీ చేయడానికి 16,144 కోట్లు వెచ్చించిందని, దీంతో 35 లక్షల మంది వరకు రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. 2018లో 37 లక్షల మందికి 19,000 కోట్లకు పైగా రుణమాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని, అర్హులైన వారందరికీ రైతు బంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.